ఇటీవల కాలంలో ఒక ప్రకటన సాయిబాబా అసలు దేవుడే కాదు అని చెప్పి స్వామివారి నుంచి వైపు నుంచి ప్రకటన, దానికి సాయి భక్తులు చాలా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు. ఈ ఈ పరిణామాన్ని మీరే రకంగా చూస్తున్నారు? దేవుడే స్వయంగా పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. రాముడు నేను దేవుడిని ఆయన ఇప్పుడు డిక్లేర్ చేసుకోలే. నువ్వు దేవుడవా అన్నారు 10 మంది వచ్చి, నన్ను మనిషిగా ఉండనివ్వండి పర్వాలేదు చాలు నాకు అంతవరకును అన్నాడు ఆయన. సో భూమి మీదకి దేవుడే దిగొచ్చినా నేను మానవుడిగానే ఉంటా, నేను మనిషిగానే ఉంటాను అని ఆయన అంటుంటే, మరి ఈ భూమి మీద ఉండేటటువంటి కొంతమంది మేము దేవుళ్ళము అని అనుకోవడం అంతవరకు ఉచితం కాదేమో అనేది మా అభిప్రాయం. కానీ సాయిబాబా ఒక ముసల్మాన్ అని, ఆ ముసల్మాన్ని మనం పూజించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి స్వాములు చేస్తున్నటువంటి ప్రకటన, వారు కూడా చిన్నవారేం కాదు, అవతల నుంచి ప్రకటనలు చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇది కొంత భక్తుల్లో కొంత అన్రెస్ట్కి దారితీసేటువంటి పరిస్థితి కాదంటారు? అన్రెస్ట్ అనేది భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి, అతన్ని పూజించాలా వద్దా అనేది 2, వీళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది 3. సో 3 అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా. అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా? బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు. అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాడు ఆయన. చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చి సమస్యలు వస్తే ఆయన విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పేవాడే. ఆయన ముస్లిమా? ఐ థింక్ అలాగూ కాదనుకుంటా. పోనీ ఆయన హిందువా? అది కాదనుకుంటాను. ఆయన ఒక సాధు, మంచి వ్యక్తి, తానున్నంత వరకు మంచిగా నడిచాడు. ఆయన 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు, 10 మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసినటువంటి కార్యం. అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ వల్ల వస్తుంది అసలు ఈ సమస్య అంతా. నిజానికి సాయిబాబా గారి వల్ల, ఆ షిరిడి బాబా వల్ల, ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు. ఆయన కానీ ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ప్రవర్తించే వాళ్ళు సక్రమంగా లేకపోతే, అది లేదు వాళ్ళు తీవ్రతరంగా ప్రవర్తిస్తే అది మిగతా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ కలిగిస్తుంది. స్వాముల మధ్య కూడా ఈ రకమైనటువంటి మార్కెటింగ్ తరహా పోకడలు పెరుగుతున్నాయి, దానివల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పనుకోవచ్చు. జనరల్గా మార్కెటింగ్ అనే యాటిట్యూడే స్వాముల్లో రాకూడదు. అలా ఎక్కడైనా వచ్చి అది వెర్రితలలు వేస్తుంటే తప్పనిసరిగా సమాజ హితాన్ని కోరుకునే వాళ్ళు కొందరు ఇది తగదు, ఇలా కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. దాన్ని మనం అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ తెలిసినవాడు చెప్పకపోతే తప్పండి, కానీ తెలిసినవాడు చెప్పకపోతే తప్పండి, కానీ తెలిసినవాడు చెప్పకపోతే తప్పండి.